మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ గురించి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో లైవ్ లో చూద్దాం. ఇలాంటి దుష్ప్రచారాలకు దూరంగా ఉండాలని ముఖ్యంగా వాళ్ళ నాయకులు కొంతమంది ముఖ్య నాయకులు కూడా ట్వీట్లు చేస్తున్నారు. ఈరోజు కథ బాగానే చెప్తున్నారు, ముందు తర్వాత కథను పిట్టకథ చెప్పి కాంగ్రెస్కి బద్నాం చేసే పని చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడొద్దని మిమ్మల్ని 10 ఏళ్ళు అధికారంలో ఉంచిర్రు ప్రజలు, 5 ఏళ్ళు మాకు అవకాశం ఇచ్చిర్రు. మీరు సక్రమంగా ఉండి ఒక మంచి అపోజిషన్ పాత్ర పోషిస్తే మళ్ళా ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించే అవకాశం లేదంటలేదు నేను. కానీ ఇట్లాంటి చిల్లర పనులు చేస్తే ఎప్పటికీ అధికారానికి రారు. కేటీఆర్ గారు మీకు ముఖ్యమంత్రి కావాలని కలలు కనాలంటే కలలు కనడి తప్పులేదు, ప్రతివాడు కల కనొచ్చు. తొందరగా కావాలని చెప్పి ఇట్లాంటి షార్ట్ కట్ రూట్లు ఎత్తికి ఉన్న ముఖ్యమంత్రిని బద్నాం చేయొద్దని కోరుకుంటున్నాను. బీజేపీ వాళ్ళు కేటీఆర్ అందరూ ఒకటే ఒక తానుకు చెందినటువంటి గుడ్డలు. ఇప్పుడు నేను ఒక్కటే చెప్తున్నా, ఇక్కడి నుంచి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు, ఇక్కడి నుంచి ఎవరు ఇటువంటి ప్రచారం చేస్తుర్రు, ఈ ప్రచారం చేసేటోళ్ళే ఈ ప్రైవేట్ కంప్లైంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లైంట్ అనేది అథెంటిసిటీ లేదు. ఫస్ట్ నేను చెప్పిందే రూల్ అది. ఒక ప్రైవేట్ కంప్లైంట్కి మీనాక్షి నటరాజన్ గారు ఇక్కడ ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ అయితే ఆమె రిప్లై ఇచ్చిర్రు. దాన్ని ఫామ్ 26లా కేసు కింద పరిగణ తీసుకోవాల్సిన అవసరం లేదని బిఎన్ఎస్ఎస్ యాక్ట్లోనే ఉంది. ఈరోజు దాని మీదనే మా అధిష్టానము ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కలిసి చెప్పబోతుంది. ఇక్కడ లీకులు ఇక్కడ కావాలని మా మధ్యనే చిచ్చు పెట్టే ప్రయత్నం చేసి సునకానందం పొందుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులకే కాకుండా అక్కడెవరో బీజేపీ నాయకుడికి ఆ లైన్ ఇచ్చిన వాళ్ళు ఎవరో కూడా చెప్తున్నా నేను అదే. ఇప్పుడు 8 మంది ఎంపీలను అవయదానం చేసి గెలిపించుడే కాకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేకుండా చేసేటువంటి ప్రయత్నం 2 పార్టీలు కలిసే చేస్తున్నాయి. ఎన్నోసార్లు ఈ వేదిక మీద చెప్పినా అదే జరుగుతుంది. ఇప్పుడు నమస్కారం అండి. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనుక కుట్ర ఉందని, బీఆర్ఎస్ కుట్ర ఉంది అని చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటూ ఉన్నారు. ఒక వ్యక్తి వేసిన ప్రైవేట్ కంప్లైంట్ని ఆధారంగా చేసుకొని మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించారని, ఇది మహిళల పట్ల బీజేపీకి ఉన్న గౌరవానికి నిదర్శనమని చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటూ ఉన్నారు. తెలంగాణలో నమోదైన ఒక ప్రైవేట్ కంప్లైంట్కి సంబంధించి, అది కూడా నేరుగా మీనాక్షి నటరాజన్ పై గురించి కాదు, ఒక కాంగ్రెస్ నేతకు సంబంధించి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు అంటూ వేసినటువంటి ఆ ఫిర్యాదులో భాగంగా సమన్లు జారీ చేశారు మీనాక్షి నటరాజన్కి కూడా. ఉప్పలకు చెందిన ఒక కాంగ్రెస్ నేత మరో కాంగ్రెస్ నేత తనను వేధిస్తున్నారు అంటూ కాంగ్రెస్ పార్టీకి ఫిర్యాదు చేయడం, దానిపై చర్యలు తీసుకోలేదు అని కోర్టుకు వెళ్ళి మీనాక్షి నటరాజన్ను కూడా బాధ్యులను చేస్తూ ప్రైవేట్ కంప్లైంట్ వేసి జారీ చేసినటువంటి సమన్స్, దీనిపై ఇంకా ఎఫ్ఐఆర్ కూడా కాలేదు అని చెప్తున్నారు. ఇది ఏ విధమైనటువంటి నేర చరిత్రకు కేసులు నమోదయ్యాయి అంటానికి ఇక్కడ ఆస్కారం లేదు. ఇది చట్టాలు కూడా చెబుతున్నాయి ఇలాంటి సందర్భంలో నామినేషన్ తిరస్కరించకూడదు అని. కానీ ఎలక్షన్ కమిషన్ అప్రజాస్వామికంగా నామినేషన్ తిరస్కరించింది. దీనిపై ఉన్నత న్యాయస్థానాలకు వెళతాము అని కాంగ్రెస్ నేతలు అంటూ ఉన్నారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనుక బీఆర్ఎస్ పాత్ర ఉంది అని చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనుక తెలంగాణ ప్రాంతానికి చెందిన బీజేపీ బీఆర్ఎస్ నాయకుల కుట్ర ఉంది అని, కేంద్రంలో కూర్చున్న బీజేపీ నాయకులు కూడా ఒక మహిళకు అన్యాయం జరిగే విధంగా ప్రవర్తిస్తున్నారు అంటూ ఆరోపిస్తున్నారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ను తిరస్కరించిన నేపథ్యంలో తదుపరి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విషయంపై న్యాయవాదులతో మాట్లాడుతున్నారు, న్యాయ నిపుణులతో మాట్లాడుతూ ఉన్నారు. ఇది అప్రజాస్వామికం అని చెప్తున్నారు. అన్ని విషయాలను నామినేషన్లో పొందుపరిచాం,
పొందుపరచాల్సినటువంటి అవసరం లేని విషయాలు మాత్రమే స్కిప్ చేశాం, కానీ వాటిని ఈసీ సీరియస్గా తీసుకొని అప్రజాస్వామికంగా మీనాక్షి నటరాజన్ నామినేషన్ను తిరస్కరించారు అని చెప్తున్నారు. మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురి కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆ నామినేషన్ తిరస్కరణకు గురి కావడం కూడా తెలంగాణలో నమోదైన ఒక ప్రైవేట్ కంప్లైంట్కి సంబంధించి పోలీస్ స్టేషన్లో దీనిపై ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు అని చెప్తున్నారు. ఒక ప్రైవేట్ కంప్లైంట్ మాత్రమే మూవ్ చేశారు, అందులో మీనాక్షి నటరాజన్కు సంబంధం వెళ్ళాయి అని చెప్తున్నారు. ఇది నామినేషన్ను తిరస్కరించాల్సినటువంటి అవసరం ఉన్న పరిణామం కాదు అని చెప్తున్నారు. ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో భేటీ అవడానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఈసీ కార్యాలయానికి చేరుకుంది. కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ అయిన కాంగ్రెస్ బృందంలో దేశంలోని పలువురు అగ్రనేతలు ఉన్నారు. స్వయంగా బాధితురాలైన మీనాక్షి నటరాజన్తో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీనియర్ నేతలు జైరాం రమేష్, సచిన్ పైలట్, దీపాదాస్ మున్షి, ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ సింగ్ బఘేల్, సీనియర్ న్యాయవాది వివేక్ దంజా కూడా ఉన్నారు. మరి ఇప్పుడు ఈసీ ఏం చేస్తుంది అనేది చర్చనీయాంశంగా మారింది. మా ప్రతినిధి శివ మనకు అందుబాటులో ఉన్నారు. శివ, ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఏం చేయబోతున్నారు? ఈసీ ఆల్రెడీ నామినేషన్ తిరస్కరించింది కాబట్టి మళ్ళీ ఈసీ దగ్గరకు వెళ్ళి చెప్పే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉందా, లేదు ఉన్నత న్యాయస్థానం తలుపు తట్టాలని అనుకుంటున్నారా? మీనాక్షి నటరాజన్ నామినేషన్ కు తిరస్కరణకు గురి కావడం ఒక పెద్ద కుట్ర అని చెబుతూ ఉన్నారు. బీజేపీ నేతలకు మహిళలపై ఏ పార్టీ గౌరవం ఉందో దీన్ని బట్టి అర్థమవుతోంది. చట్ట ప్రకారం నామినేషన్ తిరస్కరణకు గురి కావడానికి అవకాశం లేని ఒక క్లాజును తీసుకొని, ఒక పరిణామాన్ని తీసుకొని ఇక్కడ నామినేషన్ తిరస్కరించడం అనేది ఈసీ అప్రజాస్వామికంగా ముందుకు వెళ్తోంది అనడానికి నిదర్శనం అని అంటున్నారు. మా ప్రతినిధి శివ మనకు అందుబాటులో ఉన్నారు. శివ, కాంగ్రెస్ నేతలు ఏం చేయబోతున్నారు? మరోసారి ఈసీని కలవడం ద్వారా ఉపయోగం ఉంటుందని అనుకుంటూ ఉన్నారా, లేదు ఉన్నత న్యాయస్థానం తలుపులు తట్టాలని అనుకుంటున్నారా? కేంద్ర ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ బృందం కలిసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ నేతల బృందం కలిసింది. దానిలో కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, అభిషేక్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైన మీనాక్షి నటరాజన్, సచిన్ పైలట్, భూపేష్ బఘేల్ వీరంతా కూడా కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లారు. ప్రజెంట్ వారితో చర్చలు జరుపుతున్నారు. అంటే ఎటువంటి కారణాలు, బలమైన కారణాలు లేకపోయినప్పటికీ కూడా, ఎటువంటి కేసులు లేనప్పటికీ కూడా కావాలని బీజేపీ కన్సర్న్లో ఎన్నికల సంఘం పనిచేస్తుంది. రిటర్నింగ్ ఆఫీసర్ కూడా నిన్న బీజేపీ కంప్లైంట్ చేసిందన్న ఉద్దేశంతోనే ఈ రాజ్యసభ నామినేషన్ ను తిరస్కరణ చేశారంటూ కూడా ప్రధానంగా కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. దానిలో భాగంగానే ఇటు రాజ్యసభ ఏదైతే నామినేషన్ దాఖలు చేశారో మీనాక్షి నటరాజన్ రాజీనామాను తిరస్కరించారు. ప్రజెంట్ కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం మనం ఉన్నాం. కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ప్రజెంట్ కాంగ్రెస్ నేతల బృందం ఇక్కడికి వెళ్లి వారందరినీ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన కమిషనర్ కలుస్తున్నారు. ఈ కాంగ్రెస్ బృందం ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో ఇటు భద్రతను కూడా భారీగా ఏర్పాటు చేశారు. ఇటు పోలీసు, పారామిలిటరీ బలగాలను కూడా అక్కడ కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం ఏర్పాటు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి మీడియాను కూడా అనుమతించడం లేదు. దాదాపు 200 మీటర్ల ముందుగానే ఈ కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద మీడియాను కూడా ఇక్కడే ఆపేసి ముందుకు వెళ్ళకుండా ఇక్కడే నిర్దేశన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే మొత్తం 10 రాష్ట్రాలు, 24 రాజ్యసభ స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడం, నోటిఫికేషన్ లో భాగంగా అందరూ కూడా నామినేషన్ దాఖలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇటు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ కూడా మధ్యప్రదేశ్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత నిన్న నామినేషన్ ఏముంటుంది, దానిలో భాగంగా నామినేషన్ల పరిశీలనలో భాగంగా మీనాక్షి నటరాజన్ ప్రధానంగా తనపై సంబంధించి అఫిడవిట్ లో ఇక్కడ మెన్షన్ చేయలేదనేది ప్రధానంగా బీజేపీ కంప్లైంట్ చేసిన నేపథ్యంలోనే రిటర్నింగ్ ఆఫీసర్ ఈ రాజ్యసభ నామినేషన్ తిరస్కరించారు. దీని ద్వారా నామినేషన్ తిరస్కరించిన నేపథ్యంలోనే ఈ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఎందుకు నామినేషన్ తిరస్కరించారనిపై చర్చించడం, ఒకవేళ కేంద్ర ఎన్నికల సంఘం వద్ద న్యాయం జరగకపోతే మాత్రం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు వెళ్లి అక్కడ న్యాయం కోసం పోరాటం చేస్తామంటూ కూడా కాంగ్రెస్ చెప్తా ఉంది. రోహిత్. రైట్ శివ.